హాయ్ హలో నమస్తే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. మా అమ్మ వాళ్ళు పోచమ్మ చేసుకుంటున్నారు, అందుకనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చూడండి, మా ఊరైతే చాలా బాగుంటుంది. పల్లెటూరే, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో వాతావరణం, చెట్లు అన్నీ చాలా బాగుంటాయండి. పొలాలు చాలా బాగుంటాయి అన్నీ. మన సిటీలో అయితే అసలు పొలాలు కనిపించవు, ఏ ఉండవండి. ప్రశాంతమైన వాతావరణం పల్లెటూర్లలో చాలా అరుదుగా ఉంటుందండి. మన సిటీలో ఉన్నట్టుగా అసలు పల్లెటూర్లలో అలా ఉండదు. ఈ మంచిగా అందరూ కూడా చాలా బాగా కలిసిపోయి అందరు చాలా బాగుంటారు అక్కడ. ఇక్కడ సిటీలో అయితే ఎవరింట్లో వాళ్ళే తలుపులు వేసుకొని కూర్చోవడం అట్లా ఉంటుందండి. ఇది మా ఇల్లు అయితే చూసేయండి. హోమ్ టూర్ అయితే చూపిస్తాను చూడండి. అంటే హోమ్ చూపించానండి, ఓన్లీ బయట వరకు అయితే చూపిస్తాను. చెట్లు చూడండి చాలా బాగుంటుంది మా ఇంట్లో వాతావరణం. మా ఇంటి నిండా చెట్లే ఉంటాయండి. ఇప్పుడు ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా చెట్లు మొత్తం ఇంటి చుట్టూ చెట్లే ఉంటాయండి. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి, ఎండాకాలం కదండి, అందుకని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అయితే చూడండి కళ్యామాకు ఎంత పెద్దగా ఉందో. మా ఇంట్లో ఇలాంటి 3 చెట్లు ఉన్నాయండి, కళ్యామాకు చెట్లు అయితే. చూడండి, ఇది చాలా బాగుంటుంది, వాసన అయితే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కళ్యామాకు అనేది. ఇది గోంగూర చూడండి ఎంత బాగుందో, పచ్చగా మంచిగా వచ్చింది. కలబంద కూడా ఉంది చూడండి. ఇంకా నేను పీకేసినాను అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు తీసేసిన. ఇంకా నేను చాలా ఉండే కలబంద. పొప్పడికాయ చెట్లు చూడండి, పొప్పడికాయ. తోటకూర అండి, ఇది తోటకూర కూడా ఉంది. నేను ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇక మా మమ్మీ మొత్తం తోటకూర అన్నీ అండి, ఇక కళ్యామాకు అన్నీ కూడా తీసుకొచ్చుకుంటా అక్కడ నుంచి వెళ్ళి. ఇక మనం తీసుకెళ్ళిన సంచి మొత్తం నిండిపోయేస్తుంది. మళ్ళీ ఇంకో సంచి ఎక్స్ట్రానే వస్తుందండి ఇంటికి వచ్చేటప్పుడు. మామిడి చెట్టు అయితే చూడండి కాయలన్నీ తెంపేసినామండి ఆల్రెడీ. మా ఇంట్లో మ్యాంగో పచ్చడి అనేది పెట్టేసుకున్నాం మేము ఆల్రెడీ. చాలా పుల్లగా ఉంటాయి అండ్ బాగుంటాయి మా చెట్టుకి. చూడండి తమలపాకు చెట్టు కూడా ఉందండి మామిడి చెట్టుకి. మనీ ప్లాంట్ పెద్దది కూడా ఉంది. అండ్ ఇది పాయలకూర అండి. ఇటు సైడ్ మొత్తం తోటకూర అండ్ దాని పక్కన మొత్తం పాయలకూర ఉంటుంది. చూడండి కనకంబరాల చెట్లు ఉన్నాయి. జామ చెట్టు అండి ఇది చిక్కుడు చెట్టు. మా ఇంట్లో వర్షాకాలం వస్తే బయటికి అసలు కూరగాయలు బయట అసలు కొనదండి మా అమ్మ. ఇంట్లోనే అన్నీ పండిస్తారు కాబట్టి మేము ఇంట్లోనే యూజ్ చేసుకుంటాం. ఇది వంకాయ చెట్టు అండి. వంకాయలు అయితే ఉన్నది 2-3 చెట్లే, కానీ అది మనం తిన్నా కూడా ఒడవాయండి, అట్లా వస్తుంది. మస్తు చెట్లు అయితే సూపర్గా చాలా వెళ్తాయి ఒక్కసారికి. ఒక చెట్టు కాసిందంటే మనం ఇంకా మళ్ళీ నలుగురికి ఇచ్చేలా ఉంటుంది, అంత ఘనంగా వస్తుంది అది. చాలా బాగా వస్తాయండి కాయలు మాత్రం. ఈసారి వచ్చినప్పుడు నేను కంపల్సరీ చూపిస్తానండి. చూడండి వర్షాకాలం అయితే వీడియో. ఎక్కడైనా ఇంట్లో, మా ఇంట్లో మొత్తం తోటకూరతో నిండిపోయిందండి. ఇంట్లో చాలా ఉండే, ఇంకా పీకేసిల్లండి మొత్తం చెట్లు. బెండ చెట్లు ఇంకా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయితే మాత్రం ఇంకా మా అమ్మ మొత్తం ఇల్లంతా నింపేస్తుంది. చూడండి పెద్ద పెద్ద, ఇంకా మా ఇంట్లో జామ చెట్లు కూడా ఉండే, అన్నీ తీసేసిల్లండి. ఇంకా చిక్కుడు చెట్లు పెట్టిందండి మళ్ళీ. చూడండి తోటకూర ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది మా ఇంట్లో తోటకూర అయితే. మనకైతే సిటీలో పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అస్సలే ఉండదు. మా ఇంటి దగ్గర అయితే అసలే ప్లేస్ లేదండి పెట్టుకోవడానికి. పుదీనా కూడా ఉంది చూడండి. పుదీనా అయితే పచ్చగా చాలా బాగుంటుంది చూడండి. స్మెల్ కూడా బాగుంటుందండి ఇది. ఇప్పుడు నిమ్మ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదైతే మా ఇల్లు అంత పెరిగిపోయిందండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. కాయలు కూడా అంతలోనే ఉన్నాయండి, చాలా వచ్చినాయి ఈసారి కాయలు. బాగా మన పెద్దగా ఉంటాయి అంటే ఇప్పుడు వర్షాకాలం అయితే పెద్దగా ఉంటాయండి. ఇప్పుడు కొంచెం చిన్న సైజు ఉంటాయి. వర్షాకాలం వచ్చినప్పుడు ఇంకా కొంచెం పెద్ద సైజు అనేది వస్తాయి నిమ్మకాయలు. అయినా కూడా చెట్టు నిండా కాసిందండి, చాలా ఉన్నాయి నిమ్మకాయలు. ఒకసారి చూడండి ఎంత బాగుంటాయో. ఈ ఎండాకాలం అయితే మనం నిమ్మకాయ షర్బత్ ఎక్కువ చేసుకుంటాం కదండి. మా ఇంట్లో అయితే రోజు అదే పని చేస్తారు మా పిల్లలందరూ కలిసి. మా అక్క వాళ్ళ కొడుకు, నా కొడుకు అందరూ ఎప్పటికీ అదే పని ఉంటారండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని వ్లాగ్స్ అండి.